ఇది నేను రాసిన కథ కాదు, నాకు ఒక క్షణంలో స్ఫురించిన కథ. నిన్న రాత్రి నేను అనాలోచితంగా చెప్తున్న దాని మూలం తెలుసు, కథ అనేది ఇప్పటికిప్పుడే అల్లుతున్నా నేను. ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో రకరకాల సాధనలు చేసి ఫైనల్గా సర్వకాల సర్వావస్థల్లో హాయి ఎట్లా ఉండాలి అన్న ఒక ప్రశ్నతో బాధపడుతుంటాడు, జవాబు తెలియక. తర్వాత ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నాయో వాటి గురించి చూచాయిగా తెలుసు. దాంతోపాటు నా టాక్స్ కూడా విన్నాడు ఆయన. సో సాక్షి భావన రిజిస్టర్ అయింది. దాంతోపాటు మన భారతదేశంలో పుట్టినందుకు పూజలు, పునస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యన అసలు జవాబు ఏమిటి అని అతను వెతుకులాడుతున్నాడు. సో అతను ప్రతి సంవత్సరం చక్కగా తను ఆరాధించే ఇష్టదైవానికి మంచి గ్రాండ్గా పూజ చేస్తాడు. తర్వాత ప్రతిరోజు పూజ అర్చన చేస్తాడు. వెరీ గుడ్ మ్యాన్. అన్నీ ఉన్నాయి కానీ అది చిన్న వెలతి. ఇది ఇలా ఉండగా ఒకసారి భార్యతో చెప్పాడంట, ఎన్ని చేసినా కూడా నేను ఉన్న స్థితి నాకు అంతగా నచ్చడం లేదు. చేస్తున్నా, పిల్లల్ని సెటిల్ చేసినా, నీకు కావాల్సిందేదో ఇప్పించేసిన, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి, తర్వాత పరువు అన్నీ ఉన్నాయి. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మేబీ ఆ ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిని అనుభవించేటువంటి ఒకనొక అదృష్టమో లేకపోతే ప్రారంభమో జాతకమో లేదో, లేకపోతే నాలో ఏమైనా లోపం ఉందో నాకు తెలియదు. కాబట్టి నా ఇష్టదైవాన్ని నేను అడగాలని పోతున్నాను నేరుగా, తపస్సు చేస్తా పోయి అని వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేస్తాను. ఇప్పుడు చాలామంది తపస్సు అంటే ఏంటిదిరా చిన్నప్పటి నుంచి అయితే విన్నారు కదా పదం. ఏమైండొచ్చు తపస్సు అంటే? వాట్ ఈజ్ ఇట్? అంతే. అంటే ఒకే దాని మీద మనసు లగ్నం చేయడం. ఆ తర్వాత కథ కాబట్టి దేవుడు ప్రత్యక్షమైంది. చెప్పు సుబ్బారావు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్ మీరే వచ్చారా? ఇప్పుడు మీరు వచ్చారు, బాగుంది, కానీ నేను అనుభవించాలనుకుంటున్న స్థితి వేరు. ఇప్పుడు మిమ్మల్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఏదన్నా పొందడం కోసం, ఇక్కడ పొందడాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇంకా నేను మీకు పూజ చేసింది కూడా ఏదో కోరికతో కాదు, కానీ జీవితంలో ఒక మనిషి సాక్షిగా ఎలా ఉండగలడు? ఎలాంటి సందర్భమైనా చెక్కు చెదరని మానసిక స్థితిని ఎట్లా కలిగి ఉంటాడు? మెలకువలో కూడా తురియా స్థితిని ఎట్లా అనుభవిస్తాడు? అది ఎలా ఉంటుంది అనుభవం? రంజిత్ అడిగాడు యాక్చువల్గా, ఇది పుట్టడానికి కారణం రంజిత్. అంతా బాగానే ఉంది, నేను మిస్ అవుతున్న ఆ స్పిరిచువల్ ఎలిమెంట్ ఏందని అడిగాడు. సో దానికి జవాబే స్టోరీ. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీకు ఎందుకు ప్రత్యక్షమైంది తెలుసా? ఈవెన్ ఆఫ్టర్ 3 days ఆఫ్ తపస్సుకి నువ్వు నా నుంచి ఏం కోరుకోవట్లేదు కాబట్టి మన ఇద్దరం ఫ్రెండ్స్లా మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి జవాబు ఉంది. ఆ జవాబు నీ నుంచే తెప్పిస్తా చూడు, ఆ తర్వాత నీతో చేపిస్తా. అది రెడీ అంటే ఎస్ సార్ ఐఎమ్ రెడీ అన్నాడు. సంవత్సరం అంతా ఏం చేస్తావు అంటే, నేను రకరకాల ఉద్యోగాలు అవి కాకుండా నీకు నాకున్న సంబంధంలో ఏం చేస్తావు అంటే, నేను ప్రతిరోజు మీకు పూజ అర్చన చేస్తా, మీకు నమస్కారం చేస్తా, ఇంకా తర్వాత మీ మీద నీళ్లు చల్లుతా, తర్వాత సంవత్సరానికి ఒకసారి పెద్ద పూజ చేస్తా, పూజారి వస్తాడు, కానీ నేనే ప్రముఖంగా అన్ని శాస్త్రోక్తంగా చేస్తాను. ఏమేం చేస్తావు? పసుపుతో అభిషేకం చేస్తాను, తర్వాత అది చేస్తాను, తర్వాత పూలతో అభిషేకం చేస్తాను, తర్వాత ఊదు వెలిగిస్తాను, ఆ తర్వాత ఒక 3 hours భజన పాడతాను. ఆ టైంలో నేను ఎట్లుంటాను? ఇట్లా ఉంటారు, అంటే ఎట్లుందో అట్లా, విగ్రహం కదా. ఇప్పుడు నేను ఒక కోరిక కోరుతాను. మొట్టమొదటిసారి ఒక సాక్షాత్ పరమాత్మ మనిషిని ఒక కోరిక కోరుతుంది. తీర్చగలవంటే ఇంత మాట సార్, అసలు పరమాత్మ అయిన మీరే వచ్చి నాకు దర్శనం ఇచ్చిన తర్వాత మీరు నన్ను కోరకపోతే రెండోది నేను చేయగలిగిందే కదా, ఎవడైనా చేయగలిగేది. సరే కోరంటే ఏమి లేదయా, కొంతకాలం పాటు ఏవేవైతే నీవు నాకు చేసినావో నేను నీకు చేస్తా, ఈయనే ఉండంట. నువ్వు కూడా స్టిల్ ఉండంతే. అలాగే అంటాడు అనమాట. అప్పుడు ఇతను
అటు ఇటు తిరిగిన తర్వాత దేవుడు వస్తుంటాడు, రాగానే చెట్టు కింద కూర్చుంటాడు ఒకానొక భంగిమలో. ఇప్పుడు మనోడు నెత్తి మీద నీళ్లు పోస్తాడు, దేవుడు ఊది కడ్డీలు వెలిగిస్తాడు. ఫస్ట్లో షాక్ తింటాడు అనమాట, ఊహో అంటాడు, ఆహా అంటాడు. ఆ తర్వాత టెంకాయ కొట్టి అమ్మో అంటాడు. ఇవన్నీ అవుతాయి కదా. తర్వాత పెద్ద పూజ చేస్తాడు, ఒక 2 hours భజన చేస్తాడు, చెవులు రక్తంగా ఆడుతుంటుంది. ఇది ఎప్పుడు ఆపుతారా బాబు భజన, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అప్పుడు దేవుడు ఒకటే చెప్తాడు, ఏం జరిగినా నువ్వు స్పందన లేకుండా నన్ను చూస్తూనే ఉండాలి. కళ్ళు మూసుకోవడానికి వీల్లేదు, వినకుండా ఉండడానికి వీల్లేదు. నేను నీళ్ళు పోస్తుంటే రిపల్స్ అవ్వడానికి వీల్లేదు, జరుగుతున్న దాన్ని అపోజ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి, అన్నీ అనుభవించాలి. ఎట్ ద సేమ్ టైం ఎదురు వ్యక్తి పట్ల ఏ వైఖరి ఉండకూడదు. అది జరిగే వరకు చేస్తా, ఎందుకంటే నా స్థితి అది కాబట్టి చెప్తున్నా. నేను నువ్వు ఎంత బక్వాస్ పాటలు పడి వింటున్నా, నువ్వు ప్రసాదం పెట్టినావు, నీకు నచ్చినట్టు చేసావు, నాకు నచ్చింది ఎప్పుడు అడిగావా, అయినా తిన్నాను. అటనే నువ్వు నాకు పూలు వేస్తున్నావు, నాకే పూలు ఇష్టం అని ఎవడో పుస్తకం రాస్తే నువ్వు వేస్తున్నావు తప్ప నన్ను అడిగావేమన్నా, నేను నీకు చెప్పానా? అయినా నువ్వు వేసావు కాబట్టి అంగీకరించాను. సో యాక్సెప్టెన్స్, గాడ్ అంటే యాక్సెప్టెన్స్. గాడ్ అంటే డిస్క్రిమినేషన్ లేని స్థితి. అట్లాగే గాడ్ అంటే కంపాషన్, గాడ్ అంటే పేషెన్స్. నువ్వు ఆ స్థితిలో ఉంటేనే నేను నా పూజ ఏమంటారు ఫలవంతం అవుతుంది. నువ్వు ఇటు రియాక్ట్ అయితే ఎట్లా? మెల్లమెల్లగా సుబ్బారావుకి అర్థమైంది. ఒకనొక రోజు కపుల్ ఆఫ్ మంత్స్ గడిచిన తర్వాత కూర్చున్నాడు. ఆ రోజు దేవుడు ఒక మహా పూజ చేశాడు. సుబ్బారావుకి నెత్తిన నీళ్లు పోశాడు, పసుపుతో అర్చన చేశాడు. ఆ తర్వాత ఇంకేమేం చేస్తారు కన్నమ్మ, ఎన్ని రకాల అర్చనలు ఉంటాయి. పెరుగుతో చేశాడు, పాలాభిషేకాలు, అన్ని రకాల అభిషేకాలు చేశాడు. తర్వాత తులసి నీళ్ళు చిలకరిచ్చాడు. తర్వాత టెంకాయ కొట్టాడు, టెంకాయ నీళ్ళు తీసి నెత్తిన పోసాడు. తర్వాత పెద్ద బొట్టు పెట్టాడు. ఆ తర్వాత భుజాలకి ఏదో రాశాడు. ఆ తర్వాత కాళ్ళకి పారాన్ని రాశాడు. తర్వాత అది హారతి తిప్పాడు. మొట్టమొదటిసారి సుబ్బారావు మనసులో ఏ ఆలోచన లేకుండా ఆ జరుగుతున్న తతంగానంతా ఉన్నదాన్ని ఉన్నట్టు యథావిధిగా చూశాడు. ఆ తర్వాత మొత్తం అయిపోయింది. భగవంతుడు జస్ట్ ఎదురుగా నిలబడి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు సుబ్బారావుకి నమస్కరించి. ఆ తర్వాత సుబ్బారావు ఆ నమస్కరించిన భగవంతుడి కళ్ళను చూస్తూ అట్లా తాను కళ్ళు మూసుకుని అట్లా నిలిచిపోయాడు అనమాట. అంతే, గాడ్ డిసపియర్డ్. సుబ్బారావు మైండ్ సెటిల్ అయిపోయింది. తర్వాత ఒక 4-5 days తర్వాత ఎవరో వచ్చి కదిలిస్తే లేచాడు. ఆ వచ్చిన వాళ్ళు చెప్పారు, మేము వచ్చి 3-4 days ఎందుకు అట్లే ఉండిపోయాడు. అప్పుడు తెలిసింది ఎవరు రామకృష్ణ పరమహంస, ఎవరు రమణ మహర్షి, ఏది ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి, అసలు అన్ని పుస్తకాల్లో చెప్తున్న ఆ అమనస్సు దశ ఏమిటి, ఏ తలంపులు లేని స్థితి ఏమిటి, సచ్చిదానందం అంటే ఏమిటి, చిద్విలాసం అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, సాక్షి అంటే ఏమిటి, టక్కన అర్థమైంది. సో సాక్షిభావాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆరాధించే భగవంతుడి ప్లేస్లో ఒకసారి నిన్ను పెట్టి చూసుకో. ఎంతసేపు నీ సైడ్ నుంచి కాదు, అటు సైడ్ నుంచి కథను చూడు, మొత్తం రివీల్ అయిపోతుంది. సో ఏం జరిగినా ఉండడం అంటే రాయిలా ఉండడం అని కాదు. నిద్రలో కూడా నువ్వు ఏం జరిగినా ఉంటావు, కానీ కళ్ళు మూసుకున్నావు, యు ఆర్ నాట్ దేర్. స్పందించే మనసు సజీవంగా ఉండాలి. ఆ సజీవంగా ఉన్న మనసు నిశ్శబ్దంగా ఉండాలి. సాక్షిభావం యొక్క మూల సూత్రం. అంతే తప్ప నువ్వు తప్పుకొని నేను ప్రశాంతంగా ఉన్నా అంటే కుదరదు. అది ఎస్కేపిజం. నువ్వు అట్లా జీవితంలో ఎస్కేప్ అయితేనే ఉంటావు ఎప్పుడు. ఇంకా దానికి ఎండ్ లేదు. ఇంకా నీకు నచ్చలే వెళ్ళిపోయినావు, నీకు నచ్చలే ఈసిరేషన్, అట్లా కాదు, అక్కడే ఉండు. అంతంత చిన్న చిన్న విషయాలకి నువ్వు ఏమంటారు మైండ్ డిస్టర్బ్ అయింది అనుకో, నిజంగా పెద్ద సమస్య వస్తే అసలు చూడగలవా? దానికి వర్షం పడగానే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినావు అనుకో, నిజంగా వరద వస్తే. సో సాక్షి భావనలో సమస్యలు క్లియర్గా ఎంత చెప్పినా అర్థం కానప్పుడు పోట్లాడటం కంటే అది వేరే. నేను చెప్పేది పక్కకి వెళ్ళిపోవడం కాదు, పక్కకి వెళ్ళిపోయినా మనసులో ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఫిజికల్గా దూరం అవుతున్నావు. వాట్ అబౌట్ సైకలాజికల్ రియాలిటీ? సమస్య అంతా మనసుది, శరీరాన్ని కాదు. నువ్వు శరీరాన్ని పక్కకి జరుపుతున్నావు, కానీ పక్కన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ విషయమే చర్చిస్తే యు ఆర్ స్టిల్ క్యారింగ్ ద ప్రాబ్లం కదా. అట్లా కాకుండా అక్కడే ఉండి మనసుని క్లియర్గా పెట్టుకో. ఇప్పుడు మాటని 2 రకాలుగా వాడచ్చు. వర్తమానంలో జరుగుతున్న దానికి స్పందనగా మాట, గతంలో జరిగిన దాన్ని ఊహించుకొని ఆ కల్మషంతో మాట, 2 వేరే వేరే. చూసే వాళ్ళకి 2 మాటలు కనిపిస్తాయి, కానీ ఒక వర్తమానపు నుంచి వస్తుంది, ఒకటి పూర్తి గతం తాలూకు
గ్రసిత మానసిక స్థితి నుంచి వస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అందుకని సాక్షిభావన ఎన్నో కథలు చెప్పా. ఇదో కథ, సాక్షిభావనకు సంబంధించిన కథ. అంటే నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు గంట సేపు పూజ చేసినావు, ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో నువ్వు ఉండి వేరే వాళ్ళతో ఒకసారి పూజ చేయించుకో. ఏమీ కాదు, ప్రయోగం ఎవరికి చెప్పకు. ఇంకోటి తప్పేమీ లేదు. ఎవడన్నా ఒక వ్యక్తి చాలా, ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్ థీమ్ ఇదే, ఎట్లాంటి వాడినైనా హగ్ చేసుకో, వాడిని అంగీకరించు. దాని ద్వారా వాడు అరుస్తున్నాడు సారీ బాబాయ్ అని హగ్ చేసుకుంటాడు చిరంజీవి. అరే నువ్వు తుడుస్తుంటే నేను చూసుకోలేదు బాబాయ్, ఏం బాబు కాళ్ళు కనిపిస్తావు, వాడు ఆబ్వియస్గా సీరియస్ అయ్యండి, కానీ దగ్గరకు వచ్చి చెప్పాడు చూసుకోలేదు తాత, ఏమనుకోవద్దులే సరేనా. ఒక్క మాట. నిజంగా ఎవడన్నా మానసిక ఆందోళనలో ఉంటే అందరూ అతని చక్కగా కూర్చోబెట్టి అతన్ని దేవునిలాగా పూజ చేసి మైండ్ని క్లీన్ చేసి పడేయచ్చు. వాడు దాన్ని ఈగోయిస్ట్గా మార్చుకుంటే మనం ఏం చేయలేము. నేనే చెప్పేది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అట్లా అంటే సాక్షి భావన వరకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ సాక్షి భావనలో ఉన్న తర్వాత అన్ని పనులు చేయబడతాయి, పూజ చేయబడుతుంది, కానీ దాని క్వాలిటీ కంప్లీట్గా వేరే ఉంటుంది. సో ఇది సరే మరి.